వాస్తవంగా కేరళలో జరిగినటువంటి గొడవ అప్పట్లో భావన అనేటటువంటి యాక్ట్రెస్ తను ఓపెన్గా చెప్పుకొచ్చింది. ఆ, దిలీప్ కావ్య మాధవన్ మధ్య ఉన్న సంబంధాన్ని మంజు వారియర్కి ఈ అమ్మాయి చెప్పిందట. దాంతో తన కాపురంలో నిప్పులు పోసిందంటూ భావన మీద కోపంతో దిలీప్ ఆమె మీద దాడి చేయించాడన్నది అప్పట్లో పోలీసుల ఆరోపణ. దిలీప్ని అరెస్టు, తర్వాత బెయిల్ మీద బయటికి రావడం, ఇప్పుడు తను కి సంబంధించిన కేసును మొన్ననే కొట్టేయడం కూడా జరిగింది. కావ్య మాధవన్ని కూడా పోలీసులు అప్పట్లో విచారించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ బయటకు వచ్చిన తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమా అసలు కథకి కారణం అవుతుంది, ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఏంటయ్యా అంటే 5 ఏళ్ల పాటు సాధారణంగా భావన సక్సేనా తన పేరును కూడా బయట పెట్టలేదు అనుకుంటే బయట పెట్టింది నేనే, ఈ కంప్లైంట్ ఇచ్చిందని. అప్పటిదాకా ఒక నటి అన్న పేరే వచ్చింది. 2022లో ఆమె ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తన మీద జరిగిన అఘాయిత్యం గురించి, ఆ తర్వాత తను ఎదుర్కొన్న మానసిక క్షోభ గురించి సోషల్ మీడియా ద్వారా ఓపెన్గా చెప్పుకొచ్చింది. మౌనాన్ని వీడి నేను బాధితురాలి మాత్రమే కాదు, ప్రాణాలతో బయటపడిన సర్వైవర్ అంటూ ప్రకటించుకొచ్చింది. అప్పటి నుండి ఆమెకు మద్దతుగా విత్ యూ భావన అనే #, కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. పరిశ్రమకు ఈ ఘటన తర్వాత మానసిక ఒత్తిడి మూలంగా మలయాళ చిత్ర పరిశ్రమకు చాలా కాలం దూరంగానే ఉండిపోయింది. ఆ టైంలో ఆమె కన్నడ సినిమాలో మాత్రమే నటించింది. అదే సందర్భంలో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మలయాళంలో ఏదైతే నక్కకోరు ప్రేమదమ్ము అనేటటువంటి సినిమాని నాతో రీఎంట్రీ ఇచ్చింది. అటు మోహన్ లాల్ ఇప్పుడు తాజాగా వివాదం ఎందుకు వచ్చింది అయిందంటే, ఆయన వాస్తవంగా ఇంతకుముందు అమ్మ మలయాళ నటీనటుల సంఘానికి కూడా అధ్యక్షుడిగా చేశాడు. ఆయన ఈ దిలీప్కి సంబంధించినటువంటి ఒక సినిమాకి తాజాగా టీజర్ రిలీజ్ అయితే దాన్ని ఆయన షేర్ చేసుకొచ్చాడు. దాంతో ఇప్పుడు గొడవ కారణమైందనమాట. ఏదైతే సుదీర్ఘ విచారణ తర్వాత ఇటీవల కొచ్చిలోని ప్రత్యేక కోర్టు దిలీప్ నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునివ్వడం, సాక్ష్యాధారాలు లేవని కొట్టేసింది. ఈ తీర్పు మీద బాధితురాలి మద్దతుదారులు పక్కన మండిపడుతున్నటువంటి సందర్భంలో బాధితురాలిని విచారించిన తీరు కూడా అత్యంత అమానవీయంగా ఉందంటూ డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి లాంటి వాళ్ళు ఆరోపించడం ఒక ఎత్తు అయితే, దిలీప్ నిర్దోషిగా ప్రకటించిన వెంటనే ఆయన నటిస్తున్న కొత్త సినిమా బా 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 భయం భక్తి బహుమానం అనే ట్రైలర్ని రిలీజ్ చేశారు. సినిమా పోస్టర్ని మోహన్ లాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో మనందరం ప్రేమించే మోహన్ లాల్ కూడా కనీసం ఒక్క నిమిషం ఆలోచించకుండా ఈ పోస్టర్ని ఇలా షేర్ చేస్తాడు, బాధితురాల పక్షం నిలబడాల్సిన బాధ్యత లేదా అంటూ ఆవిడ క్వశ్చన్ చేసింది. అట్లాగే ఇప్పుడు 1 by 1 ఇప్పుడు మోహన్ లాల్ మీద విరుచుకుపడుతున్నారు.